నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. కడప జిల్లా కాకినాడ మండలము ఆకులానపల్లి విలేజ్లో గత 5 సంవత్సరాల నుంచి 10 ఎకరాల వరకు అరటి మరియు కూరగాయలు సాగు చేస్తున్నాను సార్. ఇప్పుడైతే 5 ఎకరాల వరకు 5 సంవత్సరాల నుంచి అరటి పండియడం వల్ల ఇంతకుముందు డ్రిప్పు లేకపోవడంతో ఒక ఎకరన్నర వరకే పారకం ద్వారా మడవగ ద్వారా పండిస్తున్నాను. ఇప్పుడు మాత్రము లాస్ట్ ఇయర్ డ్రిప్ శాంక్షన్ చేయించుకొని డ్రిప్ వేసుకొని ఈసారి పండడం వల్ల ఈల్డింగ్ కానీ క్రాప్ కానీ బాగా ఈల్డింగ్ బాగా వస్తుంది సార్. సార్ గతంలో ఒక ఎకరా వచ్చేసి పారకం ద్వారా పారగట్టడం వల్ల ఒక ఎకరా పారడానికి కష్టంగా ఉంటున్నది. కానీ ఇప్పుడు డ్రిప్ వేయడం వల్ల ఒక 5 ఎకరాల వరకు సాగు చేస్తున్న అరటి. దీనివల్ల గెల రావడం కానీ చెట్టు దగ్గర మొదళ్ళ వరకు నీళ్లు కారడంతో గెల బాగా రావడం కానీ బాగా సతవలు బాగా వదలడం కానీ డ్రిప్లలో వదలడం వల్ల వెంచరీ ద్వారా బాగా గెల బాగా వస్తుంది సార్. అలాగే మన న్యూట్రియన్స్ కానీ మైక్రో న్యూట్రియన్స్ ఇంకా డ్రిప్ మందులు ఇవన్నీ నీటిలో కరిగించి వేయడం వల్ల చెట్టు బాగా దృఢంగా రావడంతో పాటు చెట్టు గెల సైజు బాగా రావడం జరుగుతుంది. గతంలో పారకం పారించడం వల్ల ఒక ఎకరా పారడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. దీనివల్ల చాలా ఇబ్బంది పడతా గెలలు సైజు రాకపోవడం ఒకటి పారకం అనేది ఒక ఎకరానే పారడానికి చాలా కష్టంగా ఉంటున్నది. అప్ అండ్ డౌన్ రావడం గెలలు, అరటి గెలలు, దీనివల్ల చాలా నష్టం జరుగుతున్నది. కానీ ఇప్పుడు డ్రిప్ వాడడం వల్ల ఏం జరిగిందంటే ఒక 5 ఎకరాల వరకు సార్ డైలీ 1 అవర్ మాత్రమే ఒక ఎకరాకు మాత్రం వదులుతున్నా. ఒక గంటకు వచ్చేసి 25 లీటర్లు. ఆ 25 లీటర్లు వచ్చేసి ఒక ఎకరాకు సరిపోతాయి సార్. నేను ఈ విధంగా పారించడం వల్ల ఒక 5 ఎకరాలకు వచ్చేసి 5 గంటలు మాత్రమే వదులుతున్నా. మిగిలిన 4 గంటలు వచ్చేసి మోటార్ ఆఫ్ చేస్తున్నా సార్. దీనివల్ల అంతర్జలాలు కూడా భూగర్భ జలాలు కూడా సేవ్ అవుతున్నాయి. ఈ విధంగా ప్రతి రైతు పాటించడం వల్ల భూగర్భ జలాలు అనేది చాలా వరకు సేవ్ చేయవచ్చు డ్రిప్ ద్వారా. మనము మనిషితో చెట్టు దగ్గర వేయాల్సింది వచ్చేది, అప్పుడు కూలీ ఖర్చులు వస్తుండేటివి. కానీ ఇప్పుడు వచ్చేసి మాత్రము డ్రిప్లో వెంచరీ ద్వారా ఎరువులు వదులుతున్నాము. దానివల్ల మొదళ్ళ దగ్గర పడడమే కాకుండా వేరు వ్యవస్థకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని చెట్టు మొదల దగ్గర పడడం వల్ల మంచి గ్రోతింగ్, మంచి సైజు రావడం వల్ల అరటిలో బాగా మంచి ఫలితాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మడవ కట్టడం వల్ల చెట్టు దగ్గర వేయడం వల్ల మనం మడవ కట్టి నీళ్లు పట్టే దానికల్లా అది దాని నుండి పవర్ ఆవిరైపోవడంతో కొద్దిగా నష్టాలు జరుగుతుండేవి. కానీ దీనివల్ల అనేది డ్రిప్ ద్వారా వదలడం వల్ల ఎక్కువ నష్టం జరగట్లేదు. ఒక డైలీ ఒక 2-3 కేజీస్ ప్రకారం వేయడం జరుగుతుంది. అప్పుడు వారానికి ఒక 5 బస్తాలు కానీ ఆ విధంగా వేయడం వల్ల రైతుకు నష్టం జరుగుతున్నది. ఇప్పుడు వచ్చేసి మాత్రము డ్రిప్లలో వదలడం వల్ల చాలా వరకు పెట్టుబడి తగ్గి ఇది అయిపోయినది. దిగుబడి బాగా వస్తుంది. సార్ గతంలో మడవ కట్టడం వల్ల ఎకరాకు వచ్చేసి 15 టన్నులు 20 లోపు వస్తుండేది. ఇప్పుడు డ్రిప్ వేయడం వల్ల ఈల్డింగ్ పెరిగింది. దీనివల్ల 25 నుంచి 30 టన్నులు మినిమం ఒక 10-15 టన్నులు పెరిగింది సార్ డ్రిప్ యూజ్ చేయడం వల్ల. దీనికి కారణం ఏంటంటే దీంట్లో పట్టికేషన్ వదలడం వల్ల సార్. ఇప్పుడు వెంచరీ ద్వారా మడవ కట్టడం వల్ల పైర సారవంతమైన నేల కొట్టుకొని పోవడం అప్పుడు ఆటోమేటిక్ గా కొట్టుకొని పోతుండేది సార్. అంటే అక్కడ సాయిల్స్ వచ్చేసి ఇక్కడ ఒకసారికి తీసుకుపోయి ఒక గట్టున వేయడము ఆ విధంగా ఉంటున్నది. ఇప్పుడు అట్లా ప్రాబ్లం ఏం లేదు సార్. డ్రిప్ ద్వారా ఎక్కడెక్కడ మొక్కల దగ్గర వేర్ల దగ్గర పడడం వల్ల ఇది ఫ్లోటింగ్ ఏమి ఉండదు కదా సార్. అంటే వేర్ల వరకే తడుస్తుంటది. వాటర్ వచ్చి పైపైన కొట్టుకుపోయేది అంటే ఏమి ఉండదు. డ్రాప్ పడేదానా ఎంతవరకు అవసరమో అంతవరకే వదిలేసుకొని చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు సార్. యావరేజ్ గా మీరు మొత్తం టోటల్ ఎకరాలకి ఏ రేటుతో అమ్మారు గెలలు? ఎకరా అంటే రోజు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేసి సార్ ఎకరాకి టన్ను 15,000 పడుతుంది సార్. 15,000 దాకా అమ్మినాను. ఫస్ట్ సంవత్సరం సార్ ఈల్డింగ్ ఒక 25-30 టన్నులకు వస్తుంది. సెకండ్ ఇయర్ అయితే పెరగచ్చు సార్. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఖర్చు కూడా తగ్గుతుంది సార్. ఈ సేద్యాల ఖర్చు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనం దీని పక్కన చెట్టు ఒకటి వదులుతాం, అది పూర్తిగా కట్ చేయం సార్ అడుగు వరకు. దానిలో ఉండే సారం అంతా ఈ చెట్టు తీసుకొని తీసేసుకుంటుంది. అంటే ఒక 20,000 వరకు మిగులుతుంది సార్. ఈ సేద్యాల ఖర్చు అవి ఇవి డ్రిప్ ఖర్చులు అన్ని చేసుకుంటే ఆడికి వేసుకునే 20,000 పోయినా కానీ ఒక 60,000 సెకండ్ ఇయర్ వేసుకునే కానీ ఆ విధంగా సెకండ్ ఇయర్ మార్కెట్ రేట్ ప్రకారం వేసుకునే కానీ వాళ్ళు ఫస్ట్ సంవత్సరం ఒక 4 లక్షలు వచ్చినా కానీ సెకండ్ ఇయర్ మాత్రం ఒక 3.5 4 లక్షలు వచ్చినా కానీ ఒక 60,000 తీసేసినా 3,40,000 మిగులుతుంది సార్. అంటే ఈ విధంగా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో లోకల్లో ఉండే నెటాఫిమ్ కంపెనీ నుంచి డీలర్స్ ఎంప్లాయ్ వచ్చేసి
ఇవ్వడం జరిగినది సబ్సిడీలో 90% సబ్సిడీతో. ఆహ్, కావున మనం సబ్సిడీలో తీసుకొని ఈ ఫిల్టర్ చేసుకున్నాం సార్. ఈ ఫిల్టర్ ద్వారా పట్టికేషన్ వదలడం గానీ, ఈ విధంగా చేయడం జరుగుతుంది. పట్టికేషన్ అనేది దీనివల్ల చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి సార్. మనము అప్పుడు గతంలో మనుషులను పెట్టి సలియడం వల్ల ఎకరాకి ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులు పెట్టేవాళ్ళు. కూలీ ఖర్చులు అయితున్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసి మాత్రం ఈ పట్టికేషన్ వల్ల రోజు ఒక 15 మినిట్స్‌లో ఒక 5 కేజీస్ వరకు పట్టికేషన్ వదలడం వల్ల మంచి ఈల్డింగ్ రావడము, వేర్ల దగ్గర మా ఈ అంటే డ్రిప్‌కు సంబంధించిన మందులు వేర్లకు డైరెక్ట్ అందియడం వల్ల మంచి ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది సార్. గతంలో 5 ఎకరాల వరకే పండియడంతో అంటే 5 ఎకరాలు ఉండడంతో ఒక 2 ఇంచు నీళ్లతో ఒక ఎకరా, ఎకరన్నర పారగొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటున్నది. అది కాక ఈ గిల్లలనేది అప్ అండ్ డౌన్‌లో రావడం జరుగుతుంది ఇది. కానీ ఇప్పుడు మాత్రము మంచి సమానంగా రావడం కాకుండా డ్రిప్ యూజ్ చేయడం వల్ల సమానంగా వస్తున్నది. మంచి ఈల్డింగ్ వస్తుంది సార్. మంచి సైజ్ వస్తుంది. మంచి క్వాలిటీ వస్తుంది అరటిలో. కాబట్టి ఈ